ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ 4 ఏళ్ల కాలంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టునైనా పూర్తి చేయకపోగా నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తోందని వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మండిపడ్డారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినం సందర్భంగా పొద్దుటూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. వరదరాజులరెడ్డి కార్యాలయం వద్ద భారీ కేకును కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో 520 కోట్ల రూపాయలతో పొద్దుటూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకులు ఇప్పటికీ పనులు పూర్తి చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఆగిపోయాయని వాగ్దానాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేయడంలో జాప్యం ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భం లేకుండా జరుగుతానే ప్రాజెక్టులన్నీ ఆగిపోయి ఉన్నాయి. పంచాయతీరాజ్లో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ కూడా ఒక పని చేయడం తెలియదు. మన పొద్దుటూరులో 516 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినాడు. ఏం జరుగుతుంది? 516 కోట్లలో సుమారు సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ అవి నోచుకోవడం లేదు, టెండర్లు కూడా పిలిచడం లేదు. ఈ మాదిరిగా వాగ్దానాలన్నీ చేసిపోయి అన్ని ప్రాంతాలలో మీ బిడ్డను నన్ను కాపాడుకోండి అని అంటే చంద్రబాబు బిడ్డ కాదా, పవన్ కళ్యాణ్ బిడ్డ కాదా? వీళ్ళందరూ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన అందరూ తల్లి బిడ్డలే కదా. నువ్వు ఒకరిమైనా బిడ్డవు, అందరూ తోడేళ్ళు ఏకమైనాయి, నేను ఒక్కనే ఉన్నానంటాడు. తోడేళ్ళని ఏకమైనాయి. నువ్వు పులి మనుషులను తింటుంది, జంతువులను తింటుంది, అడవులోకి పోయిన ప్రతి ఒక్క జంతువును వేటాడి తింటుంది. అందరూ తోడేళ్ళు అయితే నువ్వు పులివి. ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావు, ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసినావు? వేలాది కోట్ల రూపాయల బిల్లులు నువ్వు పనులు జరుగుతూ ఉండబడిన పనులను బిల్లులు ఇవ్వని కారణంగా ఎక్కడికక్కడ నిలబడిపోయి ఉన్నాయి. నువ్వు వాగ్దానాలు చేస్తా అంటావు. ఏంటి నీ వాగ్దానాల వల్ల ఉపయోగం ఏముంది? ప్రజలకు నువ్వు చేసిన వాగ్దానం ద్వారా వచ్చిన పని తయారై దానికి ఉపయోగించుకుని మేము దానిని ఉపయోగించుకునే సందర్భంలో నువ్వు చేసినట్టు లెక్క. కానీ వాగ్దానాలన్నీ చేసి నువ్వు ఏదో డబ్బులు ఇవ్వకుండా ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు చేసినావంటే ఏం చేసినావు? ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యవసరమైన యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన ప్రాజెక్టుకు గేటు పెట్టలేకుండా